నిన్న సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా నీలమధు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి చేయి గుర్తుపై నిన్న మనం చర్చ చేసుకున్నాము. ముఖ్యంగా 2 మున్సిపాలిటీలు 4 మండలాలు. రేపు మనకు సాయంత్రం 5 గంటల వరకే ప్రచారకు సంబంధించిన సమయం ఉంటుంది. దాని తర్వాత మనకు పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి నేను ఇంతమంది సంగారెడ్డి టౌన్ సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు సదాశివపేట టౌన్ సంబంధించి 26 వార్డులు ఏదైతే ఉన్నాయో ఈ రోజు రాత్రికి కంప్లీట్ చేయండి ప్రచారం. రేపు ఉదయం నుంచి కూడా రేపు అందరు కూడా ఆ 26 వార్డులలో ఎక్కడిదక్కడనే క్యాండిడేట్ పాంప్లెంట్లు మీరు ఏర్పాటు చేసుకుని పనిచేసేసేయండి. అట్లాగే 4 మండలాలకు సంబంధించి అటు సదాశివపేట మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించి కానివ్వండి, కొండాపూర్లో ఉన్న మండలం అన్ని గ్రామాలకు సంబంధించి, కంది మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించి, సంగారెడ్డి మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించి ఆ ప్రాంతంలో బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీసీలకు సంబంధించిన అందరూ కూడా, అట్లాగే రేపు సర్పంచులుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీటీసీలుగా పోటీ చేసేవాళ్ళు, మండల ప్రెసిడెంట్, జడ్పీటీసీలు పోటీ చేసే నాయకులందరూ కూడా నిన్న మీ అందరి ముంగడ ముఖాముఖిల సందర్భంలో మనము డైరెక్ట్ గా అభ్యర్థిని చూడకుండా ఇప్పుడున్న సమయం తక్కువ ఉంది కాబట్టి మనమందరం కూడా మీరందరూ కూడా మీ గ్రామాలలో అందరూ కూడా డైరెక్ట్ గా అక్కడున్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కన్విన్స్ చేసే విధంగా బూత్ ఖర్చులకు సంబంధించిన ఖర్చులు కూడా స్వయంగా మీరే అన్నంత పెట్టుకుని చేయాలనే ఒక సూచన మీ అందరూ కూడా చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా అది సీరియస్ గా మీరు అందరు తీసుకున్నారని నిన్న సమావేశము, నిన్న మీటింగ్ నా యొక్క వాయిస్ నేను చెప్పిన మాటలనే మీరు సీరియస్ గా తీసుకొని పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఎప్పటికప్పుడు కూడా చర్యలు అంజనీలతో టోటల్ గా రిపోర్ట్లన్నీ కూడా తెప్పించుకోవడం కూడా జరుగుతుంది. ఏ గ్రామంలో ఏ రోజు ఎవరు ఎలాంటి పని చేస్తుంది, ఏం సంగతి అనేది మనము గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీలో జవాబుదారుగా మిగలాలి, ప్రశ్నగా మిగలొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ ఉండాలి, బీఆర్ఎస్ మీద మెజార్టీ ఉండాలి. వాళ్ళు ఎన్ని డబ్బులు వచ్చినా మనం అందరం కూడా యాక్టివ్ గా ఉండాలి. అట్లాగే రాజకీయ గొడవలు ఎలాంటి కూడా పెట్టుకోవద్దని మీ అందరూ కూడా క్లియర్ గా చెప్తున్నాను. మనం సంబంధించింది మన ఓట్లు, ప్రజల ఓట్లు ఎట్లా మనం ఒప్పించుకోవాలి, ప్రజలను కాంగ్రెస్ కు చేయకూడదుకి ఎంపీ అభ్యర్థి నీలమధుకి ఎట్లా ఓట్లు వేయించుకోవాలని చూడాలి. నేను 11 గంటల తర్వాత మీరందరూ మీ గ్రామాలలో, మీ వార్డులలో ఫ్రీ అయిపోయిన తర్వాత 12, 1, 2, 3, 4 మీ బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్లకు మీరు ప్రచారం అంతా పూర్తి చేసుకుని అవకాశం ఉంటే ర్యాలీలు కూడా చేయండి. ఎవరు మండలాల్లో వాళ్ళు బైక్ ర్యాలీ, ఎవరు మున్సిపాలిటీలలో ప్రధానంగా సదాశివపేట మున్సిపాలిటీ కూడా బైక్ ర్యాలీ చేస్తే కూడా బాగానే ఉంటుంది. డోర్ టు డోర్ క్యాన్వసింగ్, బైక్ ర్యాలీ, అట్లా అన్ని మండలాల్లో డోర్ టు డోర్ క్యాన్వసింగ్ పొద్దున బైక్ ర్యాలీ చేసుకున్న తర్వాత తప్పకుండా రేపు మండల ముఖ్య నాయకులు అందరితో విడివిడిగా రేపు మళ్ళీ ఒకసారి నేను డైరెక్ట్ గా కూర్చొని రివ్యూ చేస్తా. అందరు కూడా ఎవరి వారు గ్రామంలో సొంత ఖర్చులతోటి బగడ్బందీగా గట్టిగా సీరియస్ గా నిన్న నేను చెప్పిన మాటల పరిగణన తీసుకుని పనిచేస్తారు అని నేను అనుకుంటున్నా. తప్పకుండా రేపు మీ అన్ని పూర్తి అయిన తర్వాత అందరు కూడా ఒక అరగంట నేను అట్లనే అంజనీయులు కూడా చెప్పడం జరిగింది. మీరు ఫ్రీ అయిపోయినాక డోర్ టు డోర్ క్యాన్వసింగ్, బైక్ ర్యాలీలు అన్ని అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఏ మండలం ఏ మున్సిపాలిటీ ముఖ్య నాయకులతో రేపు సమావేశాన్ని నేను విడిగా చేయడం జరుగుతుంది. దయచేసి ఇక రేపుతో పాటు ఎల్లుండి కానీ పోలింగ్ రోజు కూడా ఎక్కడిదక్కడ అలర్ట్ గా ఉండి జాగ్రత్తగా ఉండి ప్రజల యొక్క ఎట్లా మనము ఓటు వేయించుకోవాలి, కాంగ్రెస్ చేయకూడదు ఓటు వేయించుకోవాలి, ఎంపీ క్యాండిడేట్ కి మన నియోజకవర్గం 10,000కు మించి బీఆర్ఎస్ మీద 10,000 మీద ఎక్కువ మెజార్టీ తెచ్చుకునే యొక్క దాంట్లో పనిచేయాలని చేస్తున్నారని నేను ఆశిస్తూ రేపు ఖచ్చితంగా ఏదో సమయంలో మీకు చర్యలు అందించడం ద్వారా మీకు మా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం అందరం రేపు మీరు ఫ్రీ అయినాక ఈ అంత ప్రచారాలు అన్ని కూడా పూర్తి అయినాక మనం అందరం కూడా కలుస్తున్నాం. ఒకసారి రేపు ఎలక్షన్స్ లాస్ట్ డే కాబట్టి సంగారెడ్డి టౌన్ లో ఎంటైర్ నాయకులందరూ కూడా పేర్లు చెప్తలేని ఎవరి పేర్లు కూడా టౌన్ లో మెయిన్ టీం అంటే ముఖ్య నాయకులు అందరూ కూడా ఎంటైర్ టౌన్ కమిటీ, వార్డు కమిటీలు కానీ
మనకున్నటువంటి 38 మంది కౌన్సిలర్స్ అభ్యర్థులు, ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ రాత్రికంతా కంప్లీట్ ప్రచారం డోర్ టు డోర్ అయిపోవాలి. అట్లాగే దాంతోపాటు క్యాండిడేట్కి స్టిక్కర్స్ కానీ బ్యాలెట్ పేపర్ ఏమున్నా సరే ఈ రాత్రికి మీరే ప్రింట్ చేసుకోవాలి. మీరే ఇమ్మీడియట్లీ ఈ రాత్రి ప్రింట్ చేసుకొని స్టిక్కర్స్ కానీ అవన్నీ కూడా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే రేపు మార్నింగ్ అన్ని స్టిక్కర్లు కూడా క్లియర్గా అతకబెట్టి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ పాంప్లెట్ క్యాండిడేట్ పాంప్లెట్తో సహా రేపొద్దున క్లియర్ చేసుకోవాలి. అట్లాగే ప్రతి వార్డు నుంచి 50 మంది చొప్పున 38 వార్డుల నుంచి టోటల్గా వార్డుకి 50 మంది రేపు యూత్ బైక్ ర్యాలీ అట్లనే ముఖ్య నాయకులు బైక్ ర్యాలీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా రేపు 10 గంటల నుండి 2 గంటల వరకు రేపు ఎంటైర్ టౌన్, అటు చౌరస్తా నుంచి ఇటు కింది బజారు, అది మీది బజారు, ఇటు కాలనీస్, ఎంటైర్ కాలనీస్ అన్ని కూడా బైక్ ర్యాలీ 2 గంటలలో టోటల్ టౌన్ అంతా వాతావరణాన్ని జనాలందరికీ విజ్ చేసుకుంటూ వాతావరణాన్ని తీసుకురావాలి. రేపు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. ఈ రాత్రి ప్రచారము డోర్ టు డోరు ఈ రాత్రికి మీరే ప్రింట్ ఇచ్చుకోవాలి. ఏమన్నా బ్యాలెన్స్ మెటీరియల్ కావాలంటే ఎక్కడన్నా అక్కడ ప్రింట్ చేసుకోవాలి. పొద్దున అవన్నీ డోర్ టు డోర్ పాంప్లెట్లు అన్ని ఇచ్చేసి డోర్ టు డోరు ఇంకా స్టిక్కర్స్ అన్ని క్యాండిడేట్ అతకబెట్టి రేపు 10 గంటల నుంచి అన్ని బస్తీలు కవర్ అయ్యేటట్టు, అన్ని కాలనీస్ కవర్ అయ్యేటట్టు బైక్ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేయాలి. రేపు 2 గంటలకు మళ్ళా మీరు ఎంతమంది అయితే బైక్ ర్యాలీలో ఉంటున్నారో వాళ్ళందరూ రేపు 2 గంటలకు ఎక్కడికి రావాలో నేను టౌన్ ప్రెసిడెంట్ జార్జికి చెప్తా. జార్జి తీసుకొని వస్తాడు. నేను 2 గంటల మళ్ళా టౌన్ వాళ్ళతోటి ఈ 38 మంది వాళ్ళకి సంబంధించిన నాయకులు, కౌన్సిలర్లు, పోటీ చేసే కౌన్సిలర్లు, కార్యకర్తలు అందరు కూడా బైక్ ర్యాలీలో ఎంతమంది పాల్గొంటారు అంతమంది నేనున్న ప్లేస్ కు రావాలి. మీ అందరిని కూడా నేను సపరేట్ గా టౌన్ వాళ్ళతో మీటింగ్ 2 గంటలకు చేస్తున్నా. ఇది మీ అందరికి వీడియో రిలీజ్ చేస్తున్నా. దీని సూచన అందరు పాటించాలి. సక్సెస్ఫుల్ గా టౌన్ లో అందరు కన్విన్స్ చేయండి. 100% మన గవర్నమెంట్ ఉంది. రేపు పనులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. పనులు చేయాల్సింది మనమే. ఇది కన్విన్స్ చేయండి. అట్లాగే వేరే రాజకీయ పార్టీలకు జోలికి ఎవరు కూడా పోవద్దు. ఎలాంటి గొడవలు కూడా చెయ్యొద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఇది క్లియర్ కట్ చెప్తున్నా. మీరు మన కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు, మన క్యాండిడేట్ నీలమధు మీద సంబంధించిన దాని మీదనే మనం చర్చ చేసుకోవాలి. రేపు ఎల్లుండి పోలింగ్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా మిగతా రాజకీయ పార్టీలతో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ జరగకూడదు. కాబట్టి రేపు 2 గంటలకు మనం కలుస్తున్నాము. అక్కడ ఈ రోజు రాత్రి ఏం జరిగింది, రేపు పొద్దున ఏం చేసిర్రు, నాకు నేను మాట ఇచ్చిన ప్రకారం క్యాండిడేట్లు ఎంత దాకా యాక్టివ్ అయ్యారు, రేపు 2 గంటల ర్యాలీలో ఎంతమంది పాల్గొంటున్నారు, ఎంతమంది అక్కడికి వచ్చారు, రేపు 2 గంటలకు నేను అందరిని కూడా వార్డు వైజ్ గా రివ్యూ చేస్తున్నా. 2 గంటలకు ప్లేస్ జార్జికి చెప్తున్నాను. నేను ఎక్కడ రావాలి, అందరు ర్యాలీ ఎక్కడ కంప్లీట్ చేసుకుని ర్యాలీ ఎక్కడ రావాలి, మన జార్జి టౌన్ ప్రెసిడెంట్ కి ప్లేస్ చెప్తూ అందరం ఆడ కలుస్తాం. ఈ వీడియో సూచన అందరూ కూడా ఫాలో అవ్వండి, పాటించండి.